ఏదైతే ఎముకలు ఉన్నాయో ఎముకలు రాను రాను బలహీనపడతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఆస్టోపీనియా, ఆస్టోపోరోసిస్. ముఖ్యంగా మహిళల్లో సాధారణంగా 40 దాటిన మహిళల్లో వాళ్ళు బలహీనపడడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఉమెన్ ఇన్ ఇండియా, ఐ థింక్ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ అని. సో దెర్ ఈజ్ ఉమెన్ ఈజ్ అ బ్యాక్ స్పైన్, ఐ మీన్ స్పైన్ ఆఫ్ ఎనీ కంట్రీ అండి. ఎందుకంటే షీ ఈజ్ ఎ ప్యారలల్ ఎకానమీ ఇన్ ద సెన్స్ ఒక men will go and work and come. What has changed is women also started working, women also started earning. At the same time, women also is balancing house, women also is cooking, women also taking care of children. So what they do is enormous. సో ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ పెరిగిపోయి చాలా మటుకు పిల్లలు పుట్టంగానే మన జీవితం అయిపోయింది అనుకొని ఇండోర్ స్పేసెస్లో ఉండిపోయి పిల్లల కోసము ఫ్యామిలీ కోసమే వాళ్ళు ఎక్కువ టైం కాన్సన్ట్రేట్స్ అట్లా హెల్త్ పాడు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మెట్రో లైఫ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తూ మెంటల్ స్ట్రెస్ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎట్ హోమ్ ఆల్సో ఈ స్ట్రెస్, ఈ యాడెడ్ స్ట్రెస్ వల్ల దే ఆర్ గ్రోయింగ్ ఫాస్టర్, ఐ మీన్ దే ఆర్ గ్రోయింగ్ ఓల్డర్ ఫాస్టర్ దాన్ మెన్. ఓకే, సో ఆల్ ద ఉమెన్ రైట్ ఫ్రమ్ 35, అసలు రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ చెప్తాను నిజం చెప్పాలంటే. ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఏ వెయిట్ అయితే గెయిన్ అయ్యారో అందరూ ఆ వెయిట్ గెయిన్ తగ్గండి. 10 కేజీలు పెరుగుతారండి యావరేజ్గా, 7 నుంచి 10 కేజీలు పెరుగుతారు. అందరి ముందు ఆ 10 కేజీలు తగ్గండి. 10 కేజీలు తగ్గిన తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బోన్ హెల్త్ అండ్ వాట్ యూ ఈట్. మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం కానీ మనం తినే ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవట్లేదు, మనం చేసే యాక్టివిటీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవట్లేదు. ఈ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఉమెన్ అబౌవ్ 40 అంటే మెనోపాజ్ ఏజ్. యూనో వాట్, మెనోపాజ్ అనేది ఇప్పుడు 40 to 45కి వస్తుంది. ఒకప్పుడు 48 to 50కి అలా వచ్చేది. ఇట్ హాస్ కమ్ డౌన్, 40కి 45కి వస్తుంది. మెనోపాజ్ స్టార్ట్ అయిందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఆస్టోపీనియా, ఫస్ట్ థింగ్ బ్యాక్ పెయిన్ వస్తుంది, మోస్ట్ కామన్. సగం ఏంటంటే వీళ్ళు కీళ్ళల్లో కూర్చొని, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెటప్ గురించి చెప్తున్నాను. ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మన ఇంట్లో పనులు మనం చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, లేకపోతే మేబీ అప్పుడప్పుడు మెయిడ్ వస్తారు, చాలా మటుకు పనులు మనమే చేసుకుంటాం. అవసరం ఉందంటే మనమే మాప్ చేసుకుంటాము. ఇది మెజారిటీ ఆఫ్ ద హౌసెస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, బోన్ హెల్త్ తగ్గిపోవటం వల్ల మీకు ఆస్టోపీనియా అనేది, బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోవటం వల్ల ఆస్టోపీనియా స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 2 yearsకి ఏమవుతుంది, అది ఇంకా సివియర్ అయిపోయి స్పైన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఆ విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బోన్ వీక్నెస్, తర్వాత జాయింట్ పెయిన్స్, వీటన్నిటితో స్ట్రెస్. అయ్యో మనం ఇక్కడ 45 ఇంకా ఏం పనులు చేయలేకపోతున్నాం, మా ఆయన తీసుకురాలేదు, లేకపోతే మా పిల్లలు ఇట్లా చేయట్లేదు, చదువుకోవట్లేదు అని ఈ స్ట్రెస్ పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఇన్ జనరల్. దానివల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోయి ఓవరాల్గా వీళ్ళకి దే హ్యావ్ సర్టెన్ డిసీజెస్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ మధ్య రీసెంట్ స్టడీ అండి, ఒకప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జన్యుపరంగా వచ్చిన డిసీజు. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ సీన్ ఇన్ హైలీ స్ట్రెస్డ్ ఇండివిజువల్స్. హౌ డు వీ కనెక్ట్ ద డాట్స్, నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది కామన్గా చూస్తున్నాం. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతం కింద అది రూపొందటం, దానికి కాన్స్టెంట్గా ఒక 3 నెలలు 6 నెలలు ట్యాబ్లెట్స్ వాడి మళ్ళీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసి, సో విషియస్ సర్కిల్. సో ఉమెన్ అనేది ఎస్పెషలీ బోన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మంచి ఆహారం తీసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ముందు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సరిపడా విరుగుడు తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.